ఏడ్చే యదవులకి బుద్ధి జ్ఞానం ఈ మధ్యలో పనికి మాలిన వాళ్ళని ఏమన్నా చెప్పు అనే కుళ్ళు పోసిన తన అరే చదువులేని వాడు రైతే వచ్చి ఎవరు ఫీల్ అయినా వేస్టే 47 కి పూర్తి చేస్తాడు పనికి మాలిన వాళ్ళు అనాలా. తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర అమరావతిలో అడుగు పెట్టాడు. ఆ హ్యాపీనెస్ అనేది తట్టుకోలేక హైదరాబాద్ ఒక అడుగు పడింది. అప్పట్లో బాగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే విధానం మళ్ళీ వస్తుంది అనే కుళ్ళు పోసిన తనం బయటపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కింద మెసేజ్లు పెడుతుంటే ఏం తెలిసి పెడుతున్నారా బాబు అనే అర్థం కాదు. పనికి మాలిన వాళ్ళు అనాలా, ఇట్లాంటి వాళ్ళు మన తెలుగు జాతిలో ఎందుకు పుట్టారా అని, ఈ రోజు మన రాష్ట్రాల్లో ఎందుకు పుట్టారు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అనే ఫీల్ అవ్వాలా ఏందని అర్థం కావట్లా. కానీ ఆయన అడుగు వేసాడంటే 47 ఒక అడుగు పడింది, 47కి పూర్తి చేస్తాడు అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగిందన్న. ఈరోజు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అమరావతి కాదు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కడికి, రాజధాని విలువ తెలిసిన ప్రతి ఒక్కడికి, ఆదాయం విలువ తెలిసిన ప్రతి ఒక్కడికి ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబుతో ఫ్రెండ్లీగా ఉన్నారని ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన ఎవరు ఫీల్ అయినా వేస్టే. ఎందుకంటే ఐటీ కంపెనీ ఐటీ ఉద్యోగికి ₹1,00,000 ఇచ్చి నిలబెట్టాడంటే చంద్రబాబు నాయుడు. ఆ విషయం తెలిసినోడు ఎవడు, చదువుకున్నవాడు ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడు. అరే చదువులేని వాడు రైతే వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారా? ఈ మధ్యలో పనికి మాలిన వాళ్ళని ఏమన్నా చెప్పు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరికైనా ఇస్తారా? వీడికి మనం ఒక 10 ఎకరాలు పోచ్చామని ఆయన పక్కన ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి 10 ఎకరాలు కబ్జా చేయడానికి నా తిప్పలు ఆగాడు. ఏది 76 ముందు కాగితాలు తీశారు పుణ్యాత్ములు. మరి అట్లాంటి చంద్రబాబు ఇంకా 40,000 ఎకరాలు ఇస్తానికి ముందుకు వస్తున్నారు రైతులు. మరి ఇంకేందా ఏడ్చే యదవులకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అమరావతి అనేది తల్లి లాంటిదిరా నాయన, అది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. బయటకు వచ్చి పిచ్చి పిచ్చి మెసేజ్లు పిచ్చి వేస్తే లిమిట్ అనేది దాటిపోయింది. చూశారు కదా అంబేద్కర్కి ఏమైందో, సేమ్ అదే పరిస్థితి వచ్చింది అనేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను పరంగా చెబుతున్నాను. ఒక అమరావతి వారసుడిగా చెబుతున్నాను. సో బిల్ గేట్స్ రాకతో అమరావతి అభివృద్ధి చెందుతుందని చాలా మంది అనుకుంటున్నారు, అలాగో ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు ఎలా చూడొచ్చు? ఆయన రావటమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏంటి ప్లాన్, కూర్చుని టీలు కప్పులు రాగల ఏంటి ప్లాన్, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా తెలుసుకున్నాడు. చూసాను, అది ఆయన ఉద్దేశం. ఆయనకి ఇంకా 2 ప్లాన్లు ఇస్తాడు. ఇంకా చేసే అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఇంకా పెట్టుబడులు ఇక్కడికి ఎట్లా రావాలి, ఏమేం చేయాలి, భూమి వాతావరణం దగ్గర నుంచి ఆకాశం వాతావరణం దాకా ఎట్లా ఉంది కనిపెట్టగలిగిన వాడు ఆయన. అమెరికాకి ఒక అండ ఆయన, కంటికి కనపడని బిజినెస్ మ్యాన్ ఒక రకంగా నీకు చెప్పాలంటే. అట్లాంటి ఆయన మన రాష్ట్రంలో ముఖ్యంగా మా అమరావతిలోకి అడుగు పెట్టాడంటే అది నిజంగా అదృష్టం అని తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. దాని ఉద్దేశం ఏందనేది ఎక్కువ టైం కూడా పడుతుంది నీకు. నాకు తెలిసి డిసెంబర్ జనవరి నాటికి ఆయన అడుగుపెట్టిన ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిద్దని నేను చూడండి. ఒకప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అలా కూడా అమరావతి కూడా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. అదే కదా నేను చెబుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది 95లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం పెడతారని క్లారిటీ రాలేదు కదా, జస్ట్ రెడీ అయినాయి అన్న, ఆల్రెడీ రెడీ అయినాయి. ఏంటంటే ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా మెల్లగా అవుతుందని అనుకున్నారు, కానీ ఒకేసారి రాబోతున్నాయి. 6-7 నెలల్లో ఒక రిజల్ట్ అనేది మీకు కనబడబోతుంది. ఎందుకంటే ఈయన అడుగు అట్లాంటిది. చూసాం హైదరాబాద్లో 95లో ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉద్యోగులు, ఏది పక్కన బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారం చేసుకున్న వాళ్ళని చాలా మందిని కలిసా అదే మాట చెప్పారు. ఆయన రాక మీకు మంచిదిరా నాయన అని చాలా మంది నా దగ్గర ఈ రోజు అన్నారు. అది హ్యాపీనెస్ అనిపించింది. థ్యాంక్ యూ.